Welcome, viewers. Welcome everybody. అందరికి నమస్తే, వెల్కమ్. నా వాయిస్ క్లియర్ ఉందా? నా వాయిస్ క్లియర్ ఉందా? వెల్కమ్ సార్, అందరికి నమస్తే. వాయిస్ క్లియర్ ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇంతకుముందు నాగప్రసాద్ సార్ కూడా మాట్లాడుతున్నారు, కాకపోతే నేను ఇప్పుడే ఎంటర్ అయ్యాను రూమ్ కి. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్. ఓకే సార్. క్లియర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ ఎవరిబడి. ఏంటి విషయాలు? సో నిన్న నేను కొద్దిగా బిజీగా ఉంటే నిన్న కూడా రాలేకపోయాను. మొన్న కూడా మధ్యలో కాల్ వచ్చేసింది సార్. మీరు రాకపోతే మీటింగ్ అంతా చిన్నపోయినట్లే సార్. సార్ రాకపోతే అయ్యో అట్లేం లేదు సార్, అట్లేదు. అందరూ మన వాళ్ళు లీడర్స్ అందరు చాలా బాగా మాట్లాడుతున్నారు, అట్లేం లేదు. మాట్లాడతారు. నేను రెడీ. బట్ కాకపోతే ఏంటంటే సార్, ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటేనే అటెండ్ అవ్వను అనమాట. లేకపోతే ఖచ్చితంగా నేను ఏ ఒక్క 2 నిమిషాలు టైం దొరికినా కూడా నేను అంటే అడ్మిట్ చేసుకుంటాను అనమాట. అవునవును. చాలా బాగా లెసన్ చెప్తారు, అర్థం చెప్తారు. దాని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. ఎందుకంటే నేను ఎవరైనా నన్ను పిలుస్తారేమో అని చూడను అనమాట. నేను ఏంటంటే డైరెక్ట్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. అట్లా నేను ఫ్రీ ఉంటే. కాకపోతే ఇక నేను ఇక బిజినెస్ పరంగా, అది కూడా బిజినెస్ పరంగానే బిజీ అనమాట కొద్దిగా. అవును సార్. లేకపోతే మాట్లాడతారు అంతే. నో ప్రాబ్లం అసలు ఉన్నాను సార్. నేను నో ప్రాబ్లం. బాగుంది సార్. చాలా చక్కగా మనకి ఇలా ఉన్నందుకు చాలా మనం అదృష్టవంతులమని భావించుకుంటున్నాం సార్. మీరు లెసన్ ఇచ్చుడు కానీ, మాలత్ రమేష్ గారు కానీ, శంకర్ సార్ కానీ, సుజాత మేడం కానీ, మౌనిక మేడం వచ్చేది. ఒక్కటేసారి వచ్చింది, మళ్ళీ రాలేదు. మీరు ఉన్నంత వరకు అయితే మాకు ఏం డోకలేదు సార్. చాలా ధైర్యం నింపుతూ, చాలా చక్కగా అర్థం చెప్తూ, పిన్ను ఎలాగైతే పైకి రావచ్చు, ఎట్లా బ్రతకవచ్చు, ఈ జనరేషన్ లా మనం ఎట్లయితే నడుస్తాం, మన పిల్లల భవిష్యత్తును ఎట్లయితే కాపాడుకుంటాం అన్న దాని గురించి మీరు చాలా అంటే మీకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. చాలా కష్టపడైనా మీరు పనులు వదిలిపెట్టుకొని అయినా కానీ మీరు లెసన్స్ అన్నది కరెక్ట్ టైంకు మీటింగును ఓపెన్ శంకర్ సార్ కానీ, మీరు కానీ, మన వెంకట సార్ కానీ చేస్తారు సార్. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే సార్. కాకపోతే ఏం లేదు సార్, ఎందుకంటే మనము ఇందులోకి వచ్చిన తర్వాత మనము దీన్ని ఫోకస్ చేసినప్పుడే మనకు ఏముంటుంది సార్. లేకపోతే ఏంటంటే మనము ఫోకస్ చేయకపోతే లాభం లేదు సార్. మనం ఖచ్చితంగా ఫోకస్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. దీన్ని వదిలేస్తే మనం రాలేము. దీంతో ఉన్నాం కాబట్టి ఫోకస్ చేస్తూ వింటూ చేసుకుంటేనే మనకు 10 రూపాయలు అన్నది మనకు కనబడతాయి. అంత తప్ప ఏదో ఎప్పుడో నేను చేసినా, ఎప్పుడో సప్పుడేకున్నా ఇది రావాలి అది రావాలంటే కుదరదు సార్. వ్యవసాయం అన్నది ఇది చాలా ఇంపార్టెంట్. వ్యవసాయం అంటే దున్నిన కాంచేలి మొదలు పెట్టుకుంటే విత్తనము, నారు పోసి, నాటేసి, కోత కోసి, కుప్ప నూకి, కాంట పెట్టి డబ్బులు మన అకౌంట్లో పడాలంటే ఎంత కష్టపడాలనో దీనికి సుత గంతే కష్టపడాలి సార్. ఇట్లా అర్థం పిన్ టు పిన్ మనం దానికి ఎట్లా మనం వ్యవసాయం చేస్తామో, పంట పండిస్తామో, ఇది అలాగనే చేసుకుంటేనే కానీ మనకు వస్తుంది. నేను ఎప్పుడో చేసిన చేను వదిలిపెట్టినా, నా చేను మనుతలేదు, నాకు 32 లక్షలు అని చెప్పారు, అది ఇది అని అనేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగా అంటే మాత్రం ఎట్లా వస్తుంది సార్? మనం చేయండి రాదు కదా అని ఒకటి మన దీంట్లో కొంతమందికి అర్థం కాక అట్లా కొంతమంది ఫీల్. కానీ ఈ అసంటి వాళ్ళకు మీరు లెసన్ ఇస్తూ ఇట్లయితే చేసుకుంటే బాగుంటుంది, ఇలాగైతేనే పంట పండుతుంది, ఆ పంటనన్నది మనం పెంచుకొని అమ్ముకుంటే బాగుంటుంది, డబ్బులు క్యాష్గా మార్చుకొని బ్రతకగలుగుతామని మీరు చెప్తా అంటే దానికి చాలా అర్థం మాకు అనిపిస్తుంది సార్. సరే సార్, ఎందుకంటే అలా చేసుకున్నప్పుడే మనము ఇలా ముందుకెళ్తాం సార్. ఎందుకంటే
ఇది లేదు అది లేదు అది లేదు అదేముంది ఇదేముంది అనుకుంటూ మనం వెళ్తే గనక సో మనం అవును వెనకబడిపోతుంది సార్. అందుకే సార్. ఉమ్, ఇప్పుడు ఈ కొంతమంది రోజులలో అయితే ఏంటంటే సార్, సార్ కొంతమంది అయితే ట్రస్ట్ వ్యాలెట్లా డీపీలతో నచ్చినాయి వాటి ఎస్డిటీలు అయితే ఒకళ్ళు 6,000, ఒకళ్ళు 9,000, ఒకళ్ళు 7,000, 3,000, మంచి మంచి పెద్ద పెద్ద లీడర్లు సార్ వాళ్ళు. ఉమ్, అలాంటిగా వాళ్ళు పెట్టుకుంటే మెటావర్స్కి వెళ్ళిపోయేటి అవి భవిష్యత్తులో బాగుపడేటి. అవును అవి వచ్చి అక్కడ ఆగిపోయినాయి. కేవలం యుఎస్డిటి గురించి బిఎన్బి గురించి భయపడి ఇంత ఉమ్, చేసిర్రు. కాకపోతే బిఎన్బి గురించి భయపడి అక్కడ ఆఫ్ అయిపోతారు. ఇక ఉమ్, ఎప్పుడు వస్తుంది, ఇక ఎప్పుడు వస్తుంది, మాకు రేటు పెరుగుతుంది బాగుండు, రేటు పెరిగితే బాగుండని చాలా తనలాట ఉన్నది, అందరికి ఉన్నది, అందరం బాగుపడాలని ఉన్నది. కాకపోతే అవును సార్. ఏంటంటే కాకపోతే ఏంటంటే రేటు పెరగాలంటే దాన్ని మనం పంట పండియాలంటే దాంట్లో కలుపు తీయాలన్నా, విత్తనం తీయాలన్నా, దానికి కూలే పడుతుంది. కోత కోస్తందుకు వాళ్ళకు డబ్బులు, మిషన్ ఎత్తి కోస్తందుకు అది విసుతా డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు పెట్టే కాడ అన్నది ఆగిపోతారు. అదే కదా సార్. ఇప్పుడు అక్కడ ఆగిపోట్లా, ఇక్కడ ఇది జరుగుతుంది సార్. కలుపు మొక్క నేను తీయను అంటే కుదరదు సార్. కలుపు మొక్క తీయాలంటే డబ్బులు కావాలా? పంట వచ్చిన తర్వాతనే నేను కలుపు మొక్క ఇప్పుడు పంట రావాలా, పంట నేను కొయ్యాలి, తర్వాత మార్కెట్ తీసుకెళ్ళాలి, ఆ తర్వాతనే నేను ఈ కలుపు మొక్క తీస్తా అంటే నడది. అవునా సార్. దానికి మనం ఖచ్చితంగా దానికి కావాల్సింది మనం చేయాలా. సో ఆ తర్వాత మనము భారము అవును కాలానికి వదిలేసి వస్తుంది సార్. ఇప్పుడు అవును సార్. మీరు అన్నట్టుగా వ్యవసాయం చేసే వాళ్ళు అవును ఒకటి సార్. వస్తది అనే ఉద్దేశంతోనే చేస్తారు. బట్ చేస్తారు. తర్వాత మెయిన్ టైంలో వర్షం పడిందా, లేకపోతే ఇంత చేసి పెట్టిన తర్వాత మరి కలుపు తీయడానికి డబ్బులాయే పబ్లిక్, ఎందుకంటే వాళ్ళ కైకి లక్షణాలకు డబ్బులు పడే, డబ్బులు ఇచ్చుడాయే, ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వెళ్ళి నీ దగ్గర డబ్బులు లేకపోతే బాకీలు దూసుకొచ్చి కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు నీకే తెలియదు అది రేపు పొద్దున ఏమైతే అనేది తెలుసా? తెలియదు. కాబట్టి ఒకటి నీ మనసులో ఉంది వస్తది అని. బట్ అంతే. ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి పంట చేతికి వచ్చిన సమయానికి అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా అనుకోకుండా కొన్ని వర్షాలు అవి పడితే ఏమవుతుంది అప్పటికి సార్? ఇప్పుడు మనం ఈ సంవత్సరం 6 నెలల కాలము కష్టపడ్డదంతా వృధా అయిపోతుంది. వృధా అయిపోతుంది సార్. అది కరెక్ట్ సార్. సో అంటే విషయం ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ అది వస్తుందో రాదో అన్న ఉద్దేశం కొద్దీ కైకిలలో పెట్టట్లేదు, మనం కలుపు మొక్క తీయట్లేదు. ఇది ఏది కరెక్ట్ సార్. అంటే ఇక్కడ బిఎన్బి అన్నమాట. సో దీన్ని అవును అర్థం రాదో తెలియదు అన్న ఆలోచనతో మనము ఈ యొక్క బిఎన్బి అనేది భయపడుతున్నాము. ఇదే అక్కడ బిఎన్బి అనేది యూజ్ చేస్తలేము మనం. అవును సార్. అవును సార్. ఇది కరెక్ట్ సార్. సో అందుకని చెప్పేసి వాళ్ళు బిఎన్బికి భయపడకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సీనియర్ తో మాట్లాడతారు, లేదా పక్కలతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడతారు. సో దాని వల్ల ఏమవుతుంది అంటే మనకు నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. అవును సార్. వాళ్ళకి నాలెడ్జ్ వచ్చి సో వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ నువ్వు బిఎన్బికి భయపడి నువ్వు దాన్ని చేయన్న అన్న ఉద్దేశంలో ఉంటుంది. సో అలాంటప్పుడు నీకు ఏ విధంగా నువ్వు ముందుకెళ్తావు? అదే సార్ మీరు అన్నట్టుగా అలా భయపడితే కుదరదు సార్. సో మనం ఒక నమ్మకంతో, ఒక గట్టి నమ్మకంతో, ఒక దృఢ సంకల్పంతో మనము ముందుకెళ్ళాలి సార్. ముందుకెళ్తేనే అది మనకి ఎప్పుడైనా ఏదైనా చేస్తుంది సార్. అంతేగాని సాధించగలుగుతాం సార్. బట్ నేను అది వచ్చిన తర్వాత నేను చేస్తాను అంటే కుదరదు సార్. అందుకే దీనికి మంచి ఏది వ్యవసాయం అనే పేరు పెట్టారు వాళ్ళు. అంటే అర్థం చేసుకోవాలి. బట్ ఇక్కడ వ్యవసాయం అంటే 6 నెలల్లో పంట వచ్చేస్తుంది, వచ్చినా రాకున్నా దాన్ని తేలిపోతుంది. బట్ ఇక్కడ సంవత్సరాలు పడుతుంది. ఇది సంవత్సరాలు. అదనమాట. ఇక్కడ మనం ఈ రకంగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం కంపల్సరీ మనం ముందుకెళ్తాం సార్. ఎందుకంటే అనవసరంగా మనము ఇలా ఏదో 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 అనుకుంటూ మనం వెళ్తే అది ముందుకు వెళ్ళాం. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. లెసన్ స్టార్ట్ చేయండి, ఏదన్నా ఉంటే చెప్పండి. చెప్పండి. వెళ్ళాం సార్. ఇలా మాట్లాడుతూ పబ్లిక్ వస్తారు, పబ్లిక్ ఇంకా ఇంక్రీజ్ అవుతారు కదా అన్న ఆలోచనతోనే మనం మాట్లాడుతున్నాం. మనం ఏమో
జనరల్ గా నార్మల్ గా మనం మాట్లాడలేదు, మనం సిస్టమ్ గురించే లేదంటే మనం పనికి ఉమ్, వచ్చి మాట్లాడుకుంటున్నాం సార్, అట్లేం లేదు. అవును సార్. సో ఇప్పుడు ఇట్లా టోకెన్ వ్యవసాయం అన్నదే దాని పేరు పెట్టారు. అవును సార్, అవును మన సార్. సార్లు అందరూ అనుకుంటున్నారు కదా, దాని ఉమ్, వ్యవసాయం అని పేరు పెట్టినప్పుడు వ్యవసాయానికి ఎంత ఓపికతోని చేస్తే పంట చేతికి వస్తుంది అన్నది కొంచెం కొంచెం అన్నది, అంటే పెద్ద లీడర్లైనా ఇందులో ఉన్నోళ్ళైనా అందరికి అర్థం అవుతుంది. కానీ అందరూ ఇతర ఉంటారు సార్, కింద ఎక్కువ ఉన్న లేదు. హోల్డర్లకు వాళ్ళకు కొంచెం అర్థమైతలేదు. టోకెన్ వ్యవసాయం అంటే దాన్ని పెట్టుబడి పెట్టాలి, చెయ్యాలి, సర్వ కష్టపడాలి, చెమటోర్చి కష్టపడి సాధిస్తేనే మనకు ఒక మెట్టు పైకెక్తామని కొంచెం తెలుసుకోలేక, ఆడ బిఎన్బి ఖర్చు చేయలేక చాలా వ్యాలెట్లను మూలకు బారదెంగి కొత్త కొత్త వాళ్ళు ఇప్పుడు ఈ మొన్న కానీ నిన్న కానీ ఇవాళ కానీ పొద్దున రిచ్ భారత్ మీటింగ్లో కానీ వస్తారు, సార్లు వస్తారు, కొంతమంది లీడర్లు వస్తారు, అర్థమయ్యి చేసుకుంటారు, ఇప్పటికైనా కానీ చేసుకుంటారు. మెటావర్స్లకు కానీ యుఎస్డిటీలు చాలా వచ్చినాయి. అప్పుడు పీవీసీ మెటల కింద మనకు ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు మార్చుకోలేక ఇప్పుడు బాధపడేటోళ్ళు సుత కొంతమంది ఉన్నారు మన దాంట్లో లీడర్ సార్లంతా ఉమ్, ఉమ్, ఇలాగ ఉన్నారు. ఆ ఉన్న ఇప్పుడున్న సమయాన్ని బట్టి అయ్యో మేము చేసుకోకపోతే మీ సమయాన్ని మేము వృధా చేసుకుంటే, ఇలాంటి చక్కని లెసన్ వాళ్ళు చెప్తే వినకపోతే ఇప్పటికైనా రావాలని వస్తాండ్రు, వింటాండ్రు, చేసుకుంటారు. నా కింద 40 వ్యాలెట్లు ఉన్నాయి సార్. అవును. 40 వ్యాలెట్లల్లా ఒక్క 25 రన్నింగ్ ఉన్నాయి, ఒక్క 25 ఇంకా నమ్మకం అన్నది కొద్దిగా కలగక వాళ్ళకు చెప్తున్నాను. రోజు మీరు ఇచ్చే లెసన్ ప్రకారంగా కానీ శంకర్ సార్ లెసన్ ప్రకారంగా కానీ చెప్తాను, కానీ చూద్దాం చూద్దాం అంటారు కానీ తప్ప ముందుకు దూసుకు చేద్దామని వస్తుంది. లేదు, చేద్దామని చేద్దామని అంటారు. లేదు. ఉమ్, సార్ చెయ్యండి సార్, మరి మీరు చేపియండి ఓకే అని ఆ మాట వస్తలేదు సార్. ఉమ్, చూద్దాం, ఏ మాట మాట్లాడినా చెప్పేదాకా ఇది చూద్దామంటారు. ఇలా కొంతమంది అర్థం చేసుకొని సరే చేద్దాం, ఎవరో ఒకరు 10 మందికి చెప్తే ఒక్కరే చేద్దాం ఇవాళ అన్నట్టుగా వస్తారు ముందుకు. ఉమ్, అంత అంత ఇంత నాలెడ్జ్ని, ఇంత నమ్మకాన్ని, ఇంత కండిషన్గా మీటింగ్ పెట్టి ఇంత మీటింగ్ తప్పకుండా మీరందరూ స్వాయ కృషిల శ్రమించి కష్టపడి లెసన్ ఇచ్చినా కానీ గాడినే అవుతుంది, వచ్చి వచ్చుకుంటా మళ్ళీ ఆడనే అవుతుంది. ఉమ్, కానీ ఉమ్. అలాగా ఆగకూడదు. మనది పివిసి మెట్ అంటే చాలా గ్రోత్. ఇప్పుడు మన రమేష్ సారు చాలా చక్కగా పొద్దున మాత్రం ఆయన చెప్తూ అర్థము చేస్తూ టిక్కులు పెడుతూ చూపెడుతూ షేర్ చేస్తూ చెప్తాడు. ఉమ్, దాని ఉమ్, గురించి ఉంటే మనం ఇందులో ఉన్నామా అన్నది మనకు మనకే ఫీలింగ్ వస్తుంది. ఉమ్, ఆహా, ఇలాంటి మంచి సిస్టంలో మనం ఉన్నామా, బాగుంది. కాకపోతే సంవత్సరం అయినా పర్వాలేదు, 2 ఏళ్ళు అయినా పర్వాలేదు, సరే ఇది జీవితం. ఇది ఇలా ఉమ్, జీవితం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే కుదరదు. ఇది ఇది మనకు జీవితం. జీవితం అంటే పిల్లలకు, పిల్లల పిల్లలకు, మనవలకు, మనవరాన్లకు భవిష్యత్తులే జీవితం. వాళ్ళకు ఒక ఎకరం 2 ఎకరాలు మనం కొనిపెట్టినట్టు దాన్ని ఉమ్. దాని అంటే వ్యాధి వచ్చినప్పుడు ఆ, చెప్పండి సార్, చెప్పండి. అదే సార్ మీరు అన్నట్టుగా మధ్యలో వచ్చిన ఏమనుకోవద్దు అని చెప్తే, ఓకే ఇది ఓకే. యాక్చువల్ ఏంటంటే సార్, ఇది మనం చేసేది ఏంటంటే దీని పేరే నెట్వర్క్ మార్కెటింగ్. నెట్ అంటే ఏంటి సార్? నెట్ అంటే, అవును. సో నెట్ అని మనం దేని అంటారు సార్? నెట్ అంటే ఎక్దమ్ క్లీన్ అండ్ క్లీన్ అనమాట, క్రిస్టల్ క్లియర్ అనమాట. ఇది ఇందులో డబ్బు అనేది ఏంటంటే అవును. క్రిస్టల్ క్లియర్ అనమాట, క్రిస్టల్ క్లియర్, అంత క్లీన్ అటువంటి మనీ అనమాట. సో అంటే అలాంటి మనీ నీకు రావాలి అంటే మనం కూడా ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాము అనేది మ్మ్. కూడా మనము ఆ, అర్థం చేసుకోవాల్సిన ఉంటుంది సార్. సో విషయం ఏంటంటే ఇక్కడ అవును. ఇక్కడ కొంతమంది ఏంటంటే మీరంటే బాధ కొద్ది చేస్తున్నట్టు, లేకపోతే ఆ సార్ రమ్మన్నాడు, ఈ సార్ రమ్మన్నాడు, చూద్దాంలే అన్నట్టు చేసే ఎవరైతే అట్లా చేస్తారో సార్, మ్మ్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, అలాంటప్పుడు మనకు అది సరైన ఆ, అవగాహన రాదు సార్, సరైనగా మనకు నేర్చుకోవడానికి కుదరదు సార్. అవును సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును సార్. ఏంటంటే మన వాళ్ళు అసలు వాట్ ఈస్ ద నెట్వర్క్, అసలు ఈ నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంటిది, అసలు దీన్ని మనం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి, అసలు ఏంటి ఇది, దీని కథ ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు.
అవును సార్. సో అందుకని చెప్పేసి కొద్దిగా అంతా మనం ఒక పని చేద్దాం సార్. ఇప్పుడు అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది, మనకు మనమే ఒక క్వశ్చన్ సరే మనకు మనమే ఏం చేద్దామంటే కొంచెం క్వశ్చన్ ఆన్సర్ లెక్క కొద్దిగా స్క్రీన్ షేర్ చేసి మరి పబ్లిక్ వచ్చారా సార్ చూద్దాం, ఒక్కసారి పబ్లిక్ వచ్చారా లేదు చూద్దాం. చూడండి సార్, చూడండి చూసి చేయండి. రవి పటేల్ సార్, చెప్పండి. రవి పటేల్ సార్ వెల్కమ్. మాట్లాడండి, ఆయన మాట్లాడాలంటే మాట్లాడండి, లేకపోతే నేను ఎందుకంటే మళ్ళీ సెషన్ లోకి వెళ్తే నేను మాట్లాడలేము. వెల్కమ్ సార్ రవి పటేల్ సార్. సార్ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను హెల్త్ బోర్డ్ ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, కొంచెం టైం ఇస్తారా? చేద్దాం కొద్దిగంత అంటే మీరు ఒక 20 నిమిషాలు పర్లేదా, లేకపోతే ఇప్పుడు చేస్తారా? ఒక 20 నిమిషాలు అయినా పర్లేదా? మీ ఇష్టం సార్, మీరు ఎంత ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు చేద్దామంటారు. నేను ఉంటాను సార్, 20 నిమిషాలు అయినా పర్వాలేదు అంటే నేను ఒక సెషన్ లోకి వెళ్తాను, లేదంటే మీరు చేసినట్టు వెళ్తాను. ఉంటలేదు సార్, డిస్టర్బెన్స్ ఉంటే మీరు చెప్పండి సార్, మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు నేను చేద్దాం సార్. ఓకే సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకంటే ఒక పాయింట్ దొరికింది అనమాట దీంట్లో, ఆ పాయింట్ అనేది చెప్పడానికి ప్రయత్నం. ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే సార్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, మీరు మీట్ చేసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు మనము చేయాలి, అసలు దీని యొక్క అర్థం ఏంటి అనేది కొద్దిగంతా మనము చూద్దాం. మీకు చెప్తాను, చూడడానికి ప్రయత్నం చేస్తాం. అందరూ మ్యూట్ లో ఉండి వినడానికి ప్రయత్నం చేయండి. నా నెంబరు, నా వాయిస్ సరిగ్గా రానప్పుడు, స్క్రీన్ షేర్ అవ్వనప్పుడు మాత్రమే మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు చెప్పాలి, ఓకేనా? ఓకే సార్. సో నేను మీకు ఒకటి ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ మీకు మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని ఎందుకు చేయాలి ఒకసారి చూడండి సార్. మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? సో नेटवर्क मार्केटिंग सिर्फ बिजनेस ही नहीं बल्कि जीवन जीने का सही तरीका सिखाता है. విషయం ఏంటంటే సార్, ఇది మనకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఇది బిజినెసే కాదు. నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను సార్. నేను అందుకని చెప్పేసి చాలా సార్లు జనరల్ విషయాలు తీసుకుంటూ, ఇది మనం పీవీసీ మెటాకి సార్ మ్యూట్ చేసుకోండి. మీరు వినబడిన అంటే నాది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసి సరే వినబడట్లేదు, లేకపోతే స్క్రీన్ షేర్ అవ్వట్లేదు అని చెప్పడానికి మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలి, ఓకే? ఎందుకంటే సార్ ఇక్కడ చూడండి సార్, మనము నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది బిజినెసే కాదు ఎందుకంటే ఇది మనకు బతుకు తెరువు అంటాం. మనం బతుకు తెరువు అంటే జీవితంలో మనము ఏ విధంగా బతకాలి, అంటే ఎంత నీట్ క్లీన్ అండ్ క్రిస్టల్ గా బతకాలి అనేది ఆ ఒక దారి నేర్పుతుంది ఇక్కడ మనకి, ओके. सेकंड पर इस बिजनेस में आप दूसरों को भी जीने का सही तरीका सिखाते, यानी లైఫ్ కోచ్ బన్ జాతే హై. విషయం ఏంటంటే ఇక్కడ అలాగే మీరు కూడా మనం అంటే ఈ బిజినెస్ మనము ఏంటి అనేది ఖచ్చితంగా మనం నేర్చుకుంటే, పీవీసీ మెటాను మనం ఏదైతే మంచిగా కరెక్ట్ గా మనం ఒకవేళ దీన్ని నేర్చుకొని ఖచ్చితంగా ఉండి మనం నేర్చుకుంటే, మనం మనతో పాటు మనం ఒకరికి నేర్పించి వాళ్ళకి ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ ఇచ్చే విధంగా మనం తయారవుతాం. అంటే మనం లైఫ్ కోచ్ గా తయారవుతాం. ఆలోచించండి. దాంట్లో పైసలు వేయండి, మెత్త కింద పైసలు వేయండి. సారీ సార్, ఇందాక ఒకసారి ఎంటర్ చేశారు. ఎందుకు ఎంటర్ చేశారు సార్ చెప్పండి సార్. ఆయన మాట్లాడంటే మాట్లాడచ్చు. మగ సో డియర్ పార్ట్నర్స్, నా వాయిస్ క్లియర్ ఉందా ఇప్పుడు? ఓకే సార్, ఓకే బాగుంది. థ్యాంక్ యూ.
तेज सिंह सर, मेरा वॉइस क्लियर है ना? मेरा स्क्रीन शेयर भी दिख रहा है ना आपको? क्लियर से क्लियर, एकदम क्लियर। ओके ओके। सो मैं कुछ जो अभी हिंदी का जो है जो पीडीएफ ओपन करके मैं समझाने के लिए कोशिश कर रहा हूँ, इसके लिए मैंने आपको भी पूछा है। ठीक है, सो नो प्रॉब्लम। तो डियर पार्टनर्स, थैंक यू। ओके सर, देखते रहिए, अभी हम लोग भी बाद में बात करेंगे थोड़ा सा। सो यहाँ पे हम लोग को सो सेकंड वन, इस बिजनेस में आप दूसरों को भी जीने का सही तरीका सिखाते हैं, यानी आप లైఫ్ కోచ్ బన్ जाते हैं। क्योंकि మనకు ఎందుకంటే ఇక్కడ అర్థం ఏంటంటే సార్, సో మనము కంటిన్యూటీగా ఉండండి, కంటిన్యూగా మీటింగ్ అటెండ్ అవ్వండి, కంటిన్యూగా కమ్యూనికేషన్ ఉండండి, కంటిన్యూగా మీరు కూడా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వండి, ఎవ్రీడే మాట్లాడండి అని ఎందుకు చెప్తున్నాము అంటే, సో మీరు ఎలా తయారవుతారంటే ఇలా కంటిన్యూటీగా ఉన్నప్పుడు ఏమో సార్ అన్మ్యూట్ చేసుకోండి. కనపడడం లేదు సార్. స్క్రీన్ సార్ కనబడట్లేదా? వస్తలేదు సార్, వస్తలేదు. ఒక్క నిమిషం, నేను ఒకసారి లెఫ్ట్ అయ్యేస్తాను అయితే. ఓకే, నేను మళ్ళీ మీటింగ్ కట్ అయ్యి వచ్చాను. మళ్ళీ ఒకసారి చెప్పండి వస్తుంది లేనిది. ఒక్క నిమిషం చాలు చేస్తున్నాను స్క్రీన్ షేర్. ఒక్క నిమిషం సార్, స్క్రీన్ షేర్ వస్తుందా సార్? ఇప్పుడు చెప్పండి. రావట్లేదు సార్. ఓకే సార్, ఓకే ఓకే, వస్తాను. ఓకే, ఇప్పుడు ఎవరికైతే రావట్లేదో एकदम ओके, एकदम ओके। ఓకే ఓకే, ఇప్పుడు ఎవరికైతే రావట్లేదో వాళ్ళు కొద్దిగా బయటకు వెళ్ళి మళ్ళీ రండి సార్, మీకు వస్తుంది. ఓకే, సో यहाँ पे हम लोग మనకి ఏంటంటే సార్, ఇక్కడ ఏ నెట్వర్క్ క్యూ నెట్వర్క్ మార్కెటింగ్ करने का అంటే మనం ఎందుకు నెట్వర్క్ చేయాలి? ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ सिर्फ बिजनेस ही नहीं बल्कि जीवन की जीने का सही तरीका सिखाता है। అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ నుంచి వస్తున్నాను మళ్ళీ. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనం ఒక డబ్బుల గురించి కదా సార్, మన అందరము ఒక జీవన విధానము, అంటే మనం ఎలా బతకాలి, ఏ విధంగా ఉండాలి అనేది లైఫ్ మనకి నేర్పడానికి ప్రయత్నిస్తుంది. ఓకేనా? సెకండ్ పాయింట్ వచ్చేసి, इस बिजनेस में आप दूसरों को भी जीने का सही तरीका सिखाते हैं, यानी లైఫ్ కోచ్ బన్ जाता है। అర్థం ఏంటంటే, ఇక్కడ మనం ఈ పీవీసీ మెటాలో కంటిన్యూటీగా బిజినెస్ లో ఉన్నట్టయితే, సో లగాతార్ అంటే కంటిన్యూటీ అంటే అర్థం చేసుకోండి, మీరు ఒక్క రోజు కూడా విడవకూడదు. నేను మీటింగ్ కి అటెండ్ అవుతే 100 days అటెండ్ అవ్వమని చెప్తాను. ఎందుకు అంటే, ఈ 100 days అటెండ్ అవుతే, ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఈ 100 days మీరు అటెండ్ అవుతే, సో రేపు పొద్దున మళ్ళీ నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలన్న ఆలోచన మీకు కలిగిస్తుంది. సో 100 days నుంచి మీరు 1000 days కూడా ఈ విధంగా కంటిన్యూస్ వస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు నేర్చుకుంటావు, నువ్వు ఇంకొకరికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ అంటే లైఫ్ ని వాళ్ళకి ఒక జీవన్ అంటే దారం అంటే లైఫ్ ఆపర్చునిటీ, లైఫ్ కోచ్ అంటే మీరు కూడా అతనికి ఇది కోచ్ గా మారే అవకాశం కూడా ఉంటది అని చెప్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, క్యూ करे नेटवर्क मार्केट, ये बिजनेस आपको देता है आजादी अपने वर्किंग घंटे चुनने की। ఓకేనా? ఇక్కడ ఏంటంటే, మనకి బిజినెస్ లో నువ్వు ఈ విధంగా కంటిన్యూస్గా నువ్వు ఉన్నట్టయితే, నీకు దీన్ని ఏమంటావంటే ఆజాదీ. ఆజాదీ అంటే, ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తాం సార్, వాళ్ళు 10,000 ఇచ్చినా, వాళ్ళు 20,000 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా, ఖచ్చితంగా ఒకరి కింద మనం వర్క్ చేస్తున్నామంటే అతనికి నచ్చిన విధంగా చేయాలి. అతను ఎన్ని గంటలు నీకు టైం టేబుల్ పెడితే అన్ని గంటలు నువ్వు ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఆజాదీ అప్నే వర్కింగ్ గంటే ఏంటంటే, ఇక్కడ నువ్వు ఖచ్చితంగా 12 గంటల వర్క్ అయితే 12 గంటలు చేయాలి, 10 గంటల వర్క్ అయితే 10 గంటలు చేయాలి, 8 hours అయితే 8 hours చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే, నువ్వు బిజినెస్ లో సక్సెస్ గా నువ్వు ఉన్నట్టయితే, ఖచ్చితంగా ఇందులో నువ్వు ఉన్నట్టయితే, నువ్వు ఒక గంటకు నేను ఎంత సంపాదించాలి, ఒక 10 నిమిషాలకి లేకపోతే ఎంత సంపాదించాలి, ఒక నిమిషానికి నా ఎంత ఇన్కమ్ వస్తుంది, నా ఒక సెకండ్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది అది నీ చేతిలో ఉంటుంది. దాన్ని అంటారు ఆజాదీ. ఓకేనా? తెలుగులో ఏమంటారు సార్ ఆజాదీని? సో పక్షి ఏ విధంగా అయితే తనకు ఏ ఒక్క ఇది లేకుండా ఎగిరిపోతుందో ఆ విధంగా మనం ఉంటాం అనమాట. సార్ నా సెషన్ వింటున్నారా అందరూ? నా వాయిస్ క్లియర్ ఉందా?
నేను ఒక మాట ఓకే అడిగాను, ఆజాదీ అంటే ఏంటని. ఎస్. ఓకే ఓకే సార్, క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏక్ లోతా ఐసా బిజినెస్ జో ఖుద్ కా బాస్ బన్నే కా మోకా దేతా హై. ఓకే, ఇక్కడ చూడండి సార్ ఏమంటున్నారంటే, జస్ట్ మనము పర్లవెన్లో జస్ట్ 2250 రూపాయలతో మనం వచ్చాం అంటే ఇక లోతా అంటే ఇక చిన్న బిజినెస్ అంటారు దీన్ని. చిన్నదాన్ని మనం ఎక్దమ్ స్మాల్ అంటే చిన్నదాన్ని లోతా అంటాం, చిన్న బిజినెస్. నిన్ను బాస్ అంటే అర్థం చేసుకోండి, ఆ విధంగా నీకు నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్ చేస్తే నిన్ను కంటిన్యూటీగా ఉంటే ఆ విధంగా నీకు ముందుకు తీసుకెళ్తుంది. నీకు బాస్ అవ్వాల్సిన బాస్ అయ్యే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ నేను తీసుకెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏక్ మాత్ర ఐసా బిజినెస్ జిస్సే రిస్క్ నహీ హై. ఓకే, ఏంటంటే ఈ బిజినెస్ లో రిస్క్ అనేది కొంచెం ఉంటుంది. స్టార్టింగ్ లో నీకు రిస్క్ ఉంటుంది, తర్వాత వితౌట్ రిస్క్ ఉంటుంది. సో టీవీ న్యూస్ పేపర్ మే ప్రచార్ కర్నేకి జరూరత్ నహీ హై అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నువ్వు నెట్వర్క్ బిజినెస్ లో నువ్వు కంటిన్యూస్ గా ఉంటే అసలు నువ్వు న్యూస్ పేపర్లలో ఇప్పుడు కొన్ని ట్రేడింగ్ ఉన్నాయి సార్. ట్రేడింగ్ అంటే ఏంటంటే నేను చెప్పేది బిజినెస్ మన బైనాన్స్ ట్రేడింగ్ కాదు సార్ చెప్పేది, ఓకేనా. సో సపోజ్ ఇంతకుముందు కొన్నిసార్లు ఇప్పుడు టీవీలలో మనం టీవీ చూస్తాం సార్, అందులో అడ్వైజ్ వస్తుంది. అసలు ఆ అడ్వైజ్ ఎందుకు సార్? ఎందుకంటే నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి అడ్వైజ్ అది. పేపర్లో ఎన్నో మనం ఈ రోజులలో పేపర్ చూస్తే న్యూస్ పేపర్ చూస్తే 90% న్యూస్ ఉండదు, 10% మాత్రమే న్యూస్ ఉంటుంది, 90% అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. నేను మొన్న ఎందుకో ఇండియా వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్ చూద్దాం ప్రయత్నం చేస్తే అరే ఫుల్ ఒక పేజ్ ఏతుందో ఫుల్గా మొత్తం వాళ్ళదే. నెక్స్ట్ కింద చిన్నగా ఒక ఏమంటుందని ఆ ఇమేజెస్ చూస్తే కింద చిన్న వస్తుంది న్యూస్ లాంటిది, ఇదే మొత్తం వస్తుంది. ఇది 99% వచ్చేసి అడ్వైజ్, 1% వచ్చేసి న్యూస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు టీవీలలో న్యూస్ పేపర్లలో అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు నెట్వర్క్ లో కరెక్ట్ గా నేర్చుకుంటే. సో మోకా ఎక్ పాసివ్ ఇన్కమ్ पैदा करने की है. సో ఏంటంటే నువ్వు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే అది నీకు పాసివ్ ఇన్కమ్ అనేది కంటిన్యూటీగా వస్తూనే ఉంటుంది అనమాట. एक शानदार मौका है ओके ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పానేగా అంటే ఇక్కడ ఏంటంటే ఇలా ఈ యొక్క పాయింట్ టు పాయింట్ నువ్వు నేర్చుకున్నప్పుడు సో నువ్వు ఫైనాన్స్ ఫ్రీడమ్ అయ్యే అవకాశం ఓన్లీ నెట్వర్క్ మార్కెట్లోనే ఉంది. ఫైనాన్స్ ఫ్రీడమ్ అంటే ఏంటి సార్? సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మన చిన్న పిల్లలు ఉన్నట్టయితే పిల్లలతో కానీ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక 5 to 6, 10 బిలో మన పాపను బాబును తీసుకొని మనం వెళ్తాం. సో ఇది అందరికి కాదు, కొద్దిగా హర్ట్ అవ్వద్దు ఎవరు, జస్ట్ ఇది జనరల్గా తీసుకోవడమే ఎగ్జాంపుల్ని. సో మన పిల్లల్ని టాయ్స్ అంటే వాళ్ళ బొమ్మలు ఆట బొమ్మలు ఉండే వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఆట వస్తువులు వాళ్ళకు ఏది కావాలా అనేది ఒక టాయ్స్ దుకాణంలోకి వెళ్తే వాళ్ళకి ఇష్టమైన దాని మీద చేయి పెడతారు, అంటే వాళ్ళకి కావాలా అనేది మనకు అర్థమవుతుంది. సో మనం టక్కన ఇక్కడ ఏం చూస్తామంటే వావ్, ఎందుకంటే అప్పుడు మన మైండ్ అంతా అక్కడ అది దాని రేట్ ఎంతనో తర్వాత మన పాకెట్ అల్లో చేస్తుందో లేదా అనేది మన మైండ్లోకి వస్తుంది. ఈవెన్ ఓకే మీరందరూ కావచ్చు, నాకైతే వస్తుంది, ఎందుకంటే మనం ఇంకొకరు అనడానికి లేదు ఇక్కడ జనరల్గా. సో అంటే ఫైనాన్స్ ఫ్రీడమ్ లేమన్నట్టు లెక్క. ఒకటి చెప్తాను, అయితే ఆ పాపనో బాబో అది పట్టుకున్నది నువ్వు ఎప్పుడైతే ప్రైజ్ చూడవో ఇట్స్ ఓకే టేక్ ఇట్ తీసుకో అన్నావో అప్పుడు నువ్వు ప్రైజ్ ఎక్కడ చూడాలి అంటే ప్రైజ్ చూడవు, ఓన్లీ అక్కడ క్రెడిట్ కార్డు లేకపోతే నీ డెబిట్ కార్డు లేకపోతే లిక్విడ్ క్యాష్ ఉంటే క్యాష్ ఇచ్చినవా, అలా అయితే మనం ఫైనాన్స్ ఫ్రీడమ్ అంటాం నేనైతే. సో అలా అవ్వడానికి ఒకే ఒక మార్గం నెట్వర్క్ మార్కెటింగ్.
ఓకే, సో ఒకే ఒక మార్గం నెట్వర్క్ మార్కెటింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నీకు ఒకటే చేస్తుంది. इस बिजनेस में मौका एक उम्र में शान से रिटायर होने का, కమ్ ఉమ్మర్ మే అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తక్కువ వయస్సులోనే మనము ఎక్కువగా సంపాదించవచ్చు, ఈ బిజినెస్ లో రిటైర్ కూడా అవ్వచ్చు. రిటైర్ అంటే ఏంటి సార్? రిటైర్ అంటే ఒకసారి నువ్వు పాసివ్ ఇన్కమ్ వచ్చేలా చేసుకున్నావు, టీమ్ చేసావా, లేకపోతే ఇంకోటి చేసావా అంటే నువ్వు రిటైర్ అవుతావు, కానీ నీకు ఇన్కమ్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. ये है बेहतरीन बिजनेस शुरू होता है नाम मात्र की పూంజీ సే. విషయం ఏంటంటే ఇక్కడ సిర్ఫ్ ఇక్కడ మీకు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను సార్, పర్లవెల్లో అండ్ పీవీసీలో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారంటే వాళ్ళు కూడా సిర్ఫ్ 2250 రూపాయలతోనే ఎంట్రీ అయ్యారు సార్. అంటే నథింగ్ అనమాట, అది 2225 నథింగ్. అంత చిన్న అమౌంట్తో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ చెబుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, आजादी जमीनी सीमाओं से, यानी कोई ऑफिस की जरूरत नहीं, अपने ही घर से शुरुआत कर सकते हैं. చూడండి, ఇక్కడ ఇంతలా తయారవుతున్నాము, మరి ఇక్కడ నువ్వు ఆఫీస్ పెట్టాల్సిన అవసరం ఉందా అంటే ఎగ్జాంపుల్ సార్, మనము అంటే మీరు అట్లా కాదు, మనందరము పర్సనల్ గా ఒక్కొక్కరము ఆఫీస్ పెట్టాల్సిన అవసరం ఉందా? అందరం మనము ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 250 మంది, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అసలు ఆఫీస్ కూడా దీనికి అవసరం లేదు. సో ఇక్కడ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు నేర్చుకుంటూ ఏ ఆఫీస్ లేకున్నా కూడా ఇంట్లో కూర్చొని నువ్వు ఈ యొక్క బిజినెస్ ని చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ గ్రోత్ కి స్పీడ్ కో खुद ही इच्छा अनुसार बढ़ा सकते हैं. అంటే సో నీకు ప్లాన్, నీకు ఎంత కావాలి, ఇన్కమ్ నాకు ఎంత కావాలి అనేది నీ ఆలోచన ప్రకారమే నువ్వు ముందుకెళ్ళచ్చు. అంటే నీ ఆలోచన ప్రకారమే నువ్వు పెట్టుబడి పెడతావు, నీ ఆలోచన ప్రకారమే నీకు ఎంత ఇన్కమ్ కావాలంటే అంత అనేది ఇక్కడ చెబుతుంది. నెక్స్ట్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, ज्यादा पढ़ा लिखा होना जरूरी नहीं, कम पढ़े लिखे लोगों को भी इस बिजनेस में सफल हो सकता है. ఇక్కడ నీడ్ లేదు అంటే ఖచ్చితంగా అవసరం లేదు చదువు ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావని, చదువు ఉంటేనే నీకు సక్సెస్ అవుతామని లేదు. ఎంబీఏలు, బీకామ్లు, బీఎస్సీలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ వితౌట్ స్టడీ కూడా చేసుకోవచ్చు, స్టడీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, స్టడీ లేని వాళ్ళు కూడా, అంటే వితౌట్ అంటే స్టడీ లేని వాళ్ళు చేసుకోవచ్చు, స్టడీ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. मौका अपने क्षमा का एक निखारों का और पूरी तरह इसका इस्तेमाल करने का. మోకా ఇప్పుడు అంటే మోకా అంటే ఏంటంటే మనకి నేతృత్వం ఆర్ క్షమత. విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఉండాలి, ఇందులో మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలనేది నేర్పుతుంది. దాన్ని ఇక్కడ మనం ఇస్తేమాల్ అంటే యూటిలిటీ అంటే యూజ్ చేయాలి. ఓకే, एक खासियत है भी है कि आप चुने सकते हैं किसी व्यक्ति के साथ काम करूं, किसके साथ नहीं. ఎందుకంటే ఈ బిజినెస్ లో మనము మన ఇష్టానుసారం ఉంటుంది, మన ఇష్టానుసారం. ఒక్కోసారి నీకు నచ్చకపోతే రిజెక్టెడ్ ఫీల్ నవ్వుతూ, నిజంగా ఇలాంటివి కూడా మనం ఇందులో నేర్చుకుంటాం ఈ బిజినెస్ లో. బిజినెస్ ఆప్కే వ్యక్తిత్వ కో సహీ ఆకార్ మే లాతా హై. అంటే ఈ యొక్క బిజినెస్ లో నువ్వు ఈ విధంగా వెళ్తున్నప్పుడు నిన్ను నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు చేంజెస్ అవుతావు, ఆటోమేటిక్ గా నువ్వు
నీ యొక్క ఏమంటుంది దాన్ని హంబుల్ పర్సన్ గా నువ్వు తయారవుతావు అనేది బిజినెస్ చేస్తుంది. నేను आपको एक सज्जन और सम्मानी व्यक्ति बनाता है. నీకు ఒక హంబుల్ పర్సన్ అన్నాను కదా, అంటే నీకు ఒక దాన్ని ఏమంటే మన తెలుగులో మనం మనం దాని తెలుగులో ఏమని చెప్పుకుంటామంటే, నువ్వంటే 10 మంది, నువ్వంటే 100 మంది ఇష్టపడే విధంగా ఆటోమేటిక్ వాళ్ళకు వాళ్ళే అలా తయారవుతారు నీవు బిజినెస్ లో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే. ఓకే, ఆమ్ ఆద్మీ కో కాష్ ఆద్మీ బనా సక్తా హై. ఆమ్ ఆద్మీ అంటే एक నార్మల్ పర్సన్ సెలబ్రిటీ బన సక్తా హై. అంటే సెలబ్రిటీ అవ్వచ్చు. అంటే సెలబ్రిటీని ఏ విధంగా ఇప్పుడు మనము కనబడగానే వావ్ ఇతను కదా, అవును నాకు తెలుసు అని ఎలాగైతే మనం ఇక్కడ కొంతమంది సార్లు ఇప్పుడు ఇందాక ఒకసారి మాట్లాడినప్పుడు ఎంతమంది పేర్లు తీస్తారు చూసారు కదా, ఆ విధంగా నీకు తయారు చేస్తుంది. आपको अपने परिवार और मित्रों के साथ वक्त कितने के लिए ज्यादा ఖాళీ సమయం మిల్తా హై. ఎందుకంటే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ వస్తే, ఇప్పుడు చూడండి, మనము వర్క్ లో పడి బిజినెస్ లో పడి మన పిల్లలతో కానీ మన స్నేహితులతో కానీ మన యొక్క పరివారం అంటే కుటుంబం వాళ్ళతో కానీ ఎక్కువ శాతం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మరి ఈ రోజున ఏంటంటే ఉరుకుల పాటు మరి డ్యూటీకి వెళ్ళడము, ఇలా వాళ్ళతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాం మనం మన వాళ్ళతో. బట్ ఇక్కడ ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే మాత్రం ఆ టైం అంతా నీదే. మౌకా హై అప్నే ఖర్చే కో ఏక్ బెహతరీన్ నివేష్ మే బదల్ దేనే కా. ఓకే, ఇక్కడ చూడండి, ఖర్చు ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదు, ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేయాలి అనేది మనకి బిజినెస్ నేర్పుతుంది. मौका है नए दोस्त, नए सोशल और बिजनेस సర్కిల్ बनने का. అంటే ఇక్కడ చూడండి, మనకు ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఏంటంటే ఇది కొత్త దోస్తులను మనం పరిచయం చేసుకోవచ్చు ఇందులో ఖచ్చితంగా. ఆర్ సోషల్ మీడియా నుంచి కూడా మనము పరిచయం చేసుకోవచ్చు కొత్త సర్కిల్. అంటే నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలి, ఎలా తయారవ్వాలి, నెక్స్ట్ ఆ విధంగా. యహా ఆప్కో అప్నే మెహనత్ కా 100% భుక్తాన్ మిల్తా హై. ఇక్కడ ఏంటంటే మనము ఎంత కష్టపడితే స్టార్టింగ్ లో 100% మనకి ఇక్కడ బెనిఫిట్ అనేది జరుగుద్ది. एक्सपर्ट एडवाइजर और ट्रेनर का पूरा సపోర్ట్స్ మిల్తా హై. చూసారు ఇక్కడ చూడండి, ఇక్కడ రాజేష్ ఒకరే కాదు, ఇక్కడ నిజం చెప్పాలంటే ఎంతమంది ఎన్ని లీడర్లు తయారయ్యారు. అఫ్ కోర్స్ ఈ రోజున మీరందరూ కూడా ఇక్కడ అసలు ఒక ముగ్గురు కూడా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నారు. సో నెట్వర్క్ బిజినెస్ అలా తయారు చేస్తాయి మనకి. ఓకే, तनाव रहित और बोझ मुक्त जिंदगी मिलती है. భయం లేని జీవితం, మనము భయం లేకుండా బతకచ్చు. ఎవరికి తల వంచి బతకాల్సిన అవసరం ఉండదు. నువ్వు కరెక్ట్ గా మనము మన యొక్క ప్లాన్ కానీ మన ప్రజెంటేషన్ కానీ ప్రతిదీ సరిగ్గా ఉన్నట్టయితే. ఏ బిజినెస్ దేती है मौका, ओपन मार्केटिंग और फंक्शन से द्वारा आपको ट्रस्ट को आविष्ट करने का. सर जी, शेर सिंह सर, यहाँ पे आपको दिख रहा है मेरा स्क्रीन से? जी सर दिख रहा है. यहाँ पढ़िए, वो जो है वो पढ़िए. ये बिजनेस देती है मौका ओपन मीटिंग्स और फंक्शन के द्वारा अपने टारगेट्स को अचीव करने का. राइट, ओपन मीटिंग्स और फंक्शन. यस, ये मीटिंग का जगह में मेरे को थोड़ा नहीं दिखा, इसके लिए मैंने आपको पढ़ने के बोला था. राइट, थैंक यू.
ये बिजनेस देती है मौका ओपन मीटिंग और फंक्शन के द्वारा आपको ट्रेनिंग की ఆవిష్కరణగా తో ఏంటంటే ఇక్కడ మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఓపెన్ మార్కెటింగ్ అంటే ఇది దాచాల్సిన పని లేదు, మనకి షార్ట్ గా సైలెన్స్ గా లోపల చేయాల్సిన పని లేదు. ఏంటంటే మనం బిందాస్ గా మనము ఫంక్షన్ అంటే ఏంటి సార్, మీటింగ్లు చేసుకుంటాం కదా, ఇది పబ్లిక్ ని పిలిచి ఫిజికల్ గా. సో అట్లా ఫంక్షన్, సో ఈ విధంగా ట్రైనర్ గా కూడా మనకి ఒక అచీవ్మెంట్ అన్నమాట. ఓకేనా, ट्रेनिंग टारगेट Yeah. को अचीव करने का ఎస్ మనం ఏదైతే టార్గెట్ टारगेट ఎస్ సార్ అప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో అంటే మన టార్గెట్ ఏంటి, మన గోల్ ఏంటి, ఆ గోల్ ను అచీవ్ అంటే ఖచ్చితంగా సాకారం చేసుకునే ఒక అవకాశాన్ని మనకు అందజేస్తుంది అనేది చెప్తుంది. సో మోకా దేశ్ విదేశ్ కి యాత్ర करने का, वाओ ये सही बात है. अभी कुंभ मेला में बहुत लोग गया, जो कुंभ मेला जो हुआ है అక్కడ కుంభమేళలో మన తెలుగు వాళ్ళు కూడా వెళ్ళారు చాలా మంది. అక్కడ టిక్ టాక్ చేసి కూడా పెట్టడం జరిగింది, అంటే రీల్స్ చేసి కూడా పెట్టడం జరిగింది. ఎస్ సార్. సో ఈ విధంగా మనకి ఏంటంటే సో మనము ఎప్పుడైతే ఫైనాన్స్ ఫ్రీడమ్ అవుతామో, ఎప్పుడైతే మనము మన యొక్క కుటుంబ సభ్యులతో మనము ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళడానికి మనకు మంచి అవకాశం అందజేస్తుంది ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, मौका है आपकी उच्च क्षमता को हासिल करने का. ओके, मौका है आपको బదలనే కా. యస్, మనకేంటంటే హకీకత్ అంటే ఏంటి, నిజాయితీలోకి ఏదైతే మనం స్వప్న అంటే మనం ఏదైతే బాగుండు అనుకుంటామో అది సాకారం చేసుకోవడం అంటే అనుకున్నది రియాలిటీగా జరగడం, దాన్నే మనం హకీకత్ మే బదల్నే కా అంటాం. ఓకేనా, సో ఈ విధంగా మనం ఏదైతే అనుకుంటున్నామో మన కోరికలు ఏదైతే మనము అవి నెరవేరాల్సి అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ नेटवर्क मार्केटिंग. ओके, किसी भी प्रकार के शारीरिक और शेर सिंह सर आप म्यूट कीजिए जी. ओके, थैंक यू सर. मिलता है एक भरोसा जीवन पर सुरक्षित आमदनी का. ఏంటంటే ఇక్కడ మనకు దొరుకుతుంది ఇక్కడ నమ్మకం, ఒక జీవనం, మళ్ళీ ఏంటంటే సేఫ్టీ సురక్షిత అంటే సురక్షితం మనం అంతే తెలుగులో, హిందీలో తెలుగులో సురక్షితం. ఒక సేఫ్టీ అనేది మనకి ఇక్కడ ఆమ్దాని అంటే సార్ అర్థమవుతుంది అందరికి. ఆమ్దాని అంటే పలుకుబడితో సహా ప్రతిదీ మనం దీన్ని ఇక్కడ అచీవ్మెంట్ చేసుకోవచ్చు అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో. నెక్స్ట్ పాయింట్, ये एक ऐसा बिजनेस है जिससे आप तोहफे के रूप में अपनी नई पीढ़ी को दे सकते हैं. అంటే మనకే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ అండ్ నెక్స్ట్ దానికి తర్వాత నెక్స్ట్ జనరేషన్, సో వాళ్ళకి కూడా ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ అందించే అవకాశాన్ని మనకు కలిగిస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. जिंदगी के साथ भी जिंदगी के बाद भी. ఓకే, జిందగీలో సాథ్ బి ఏ జిందగీ బాద్ బి అంటే ఇది మనం చెప్పుకోవడానికి బాగోదు. తెలుగులో దీన్ని ఏమంటామంటే మనం ఉన్నా లేకున్నా, అంటే మనం నెక్స్ట్ పీడిత అన్నాడు కదా, నెక్స్ట్ జనరేషన్ ఇస్తున్నాం కదా, అంటే మనం ఉన్నా లేకున్నా కూడా నీకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సో కంటిన్యూటీగా ఉంటుంది. మనం నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చాం కదా, అందుకని చెప్పేసి కంటిన్యూటీగా ఇస్తుంది. ये बिजनेस मौका है सिर्फ आपके मेहनत कर लेने से पूरे खानदान का इतिहास रचने का, यानी अपने जीवन का अमूल्य इसको क्या बोलेगा साल बच सकते हैं. ఇక్కడ ఏమంటున్నానంటే మన ఈ బిజినెస్ లో మోకా ఏదైతే ఉందో, మెహనత్ అంటే శ్రమ, అంటే శ్రమించడం అంటే కష్టపడడం స్వతహాగా. సో ఏంటంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తుంది.
ఓకే, 45 నుంచి 50 సంవత్సరాలు కష్టపడితే లోపల నీకు చరిత్రలో ఒక నిలిచిపోయే విధంగా నీకు చేస్తుంది ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్. अपने समय को मल्टीपल करके 50 साल की सफलता इस बिजनेस के आम सिर्फ 5 साल में इतिहास कर सकता है. ఓకే, तो బిజినెస్ లో మనం సక్సెస్ గా వెళ్ళాలన్న ఒక రీతిలో మనం వర్క్ చేస్తే ఏదైతే 50 సంవత్సరాల్లో నువ్వు అచీవ్మెంట్ అయ్యేది సిర్ఫ్ 5 సంవత్సరాల్లో अचीवमेंट చేయగలుగుతావు. सर ये सही बोला मैंने कि 50 साल में जो नहीं कर सकता है वो 5 साल में कर सकता है, इसका मतलब यही ना सर? राइट, एकदम राइट. राइट सर, थैंक यू सर. थोड़ा सा मैं वो नंबर जो है ना थोड़ा मैं भूल गया था, इसकी वजह से मैंने आपको पूछा. तो यहाँ पे इस बिजनेस में आपको एम्प्लॉय रखने की कोई आवश्यकता नहीं है. ఎందుకంటే ఇక్కడ మనము ఇంత పెద్ద బిజినెస్ లో ఇంత ఇప్పటిదాకా అచీవ్మెంట్ అయ్యాం కదా, సో మనము వర్క్ చేసే వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే మనం వాళ్ళని మనలాగా తయారు చేయొచ్చు, వాళ్ళని మనలాగా తయారు చేయొచ్చు. ये बिजनेस आपको जीवन के साथी के अंदर छिपे हुए पोटेंशियल को भी बाहर निकल सकता है. तो जीवन साथी అంటే మనతో మన వాళ్ళు రక్త సంబంధికులు కావచ్చు, లేకపోతే మరి మేడం అయితే సార్ కావచ్చు, సార్ అయితే మేడం కావచ్చు. సో వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఏముంది, మనము వాళ్ళని కూడా ఏ విధంగా తీర్చిదిద్దగలం అనే ఒక ఆలోచనల్ని కూడా కలుగజేస్తుంది ఇస్ బిజినెస్, ఇది నెట్వర్క్ మార్కెటింగ్. अपना टारगेट से खुद सेट करके की आजादी देता है. ఎందుకంటే ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టుగా టార్గెట్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ టార్గెట్ పూర్తి చేయాలంటే అది ఇక్కడనే పాసిబుల్ అవుతుంది. अपनी आत्मा छवि को मजबूत करने का अवसर देता है. अपनी आत्मा छवि को मजबूत, आत्मा. तो చూడండి ఇక్కడ मतलब और एक बार बताइए सर, क्या बोला आपने, उसका मतलब बोलिए. आत्मा नहीं, केवल अपनी आत्म मतलब अपना मन, अंदर का मन. यस सर. सो मन का भी अवसर देता है. करेक्ट सर. थैंक यू सर, यह समझ में आ गया. ఏంటంటే ఇక్కడ లోపల ఆత్మకు और మన అంటే మనస్సు. సో మనస్సుకు తో సుఖ్ అంటే సంతోషం పరిచయాలంటే కూడా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, अच्छी व्यवहार, कुशलता और लोगों से बेहतर संबंध बनाकर आप आसानी से इस बिजनेस को मनचाही ऊंचाइयों को तक ले जा सकते हैं. ఏంటంటే మనము మన వ్యవహార శైలి అంటాం కదా, వ్యవహార శైలి అంటే మనం కదలిక మెదలికతో పబ్లిక్ సంబంధం కూడా, అంటే మంచి వాళ్ళతో మనకి వ్యవహారం, మంచి వాళ్ళతో కలవడము, మంచి అంతా, ఎందుకంటే అదొక నీకు లెవెల్కి, ఒక హై లెవెల్కి కూడా నీకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్. సో చూడండి సార్, నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ఎన్ని మనకి ఏ విధంగా ఒక మనిషి मॉड्यूलेशन అవుతున్నాడు. ओके, बिजनेस शुरू करने के लिए किसी प्रकार की सरकारी लाइसेंस और परमिशन लेने की जरूरत नहीं है. చూడండి సార్, तो ఈ విధంగా మనం తయారైనప్పుడు ఈ బిజినెస్ లో అసలు ఎవరి ద్వారా మనం లైసెన్సులు లేకపోతే ఏమంటుంది దాన్ని ఒక పేపర్, ఇప్పుడు మనం దుకాణం పెట్టుకుంటే కూడా ఇది మున్సిపాలిటీ లైసెన్స్ లేకపోతే పోలీస్ వాళ్ళకి హవాలను, అంటే హవాలంటే మనము కొన్ని పైసలు ఇవ్వడము, ఈవెన్ రోడ్ మీద దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు కూడా, సారీ ఆ మాట మనం వాడకూడదు ఇక్కడ. సో ఆ విధంగా చేయాల్సిన పని లేదు ఇక్కడ, అంటే ఎవరిని పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉమ్ర్ और భాషా का कोई పాబందీ नहीं है. ఇక్కడ ఏంటంటే సార్, నువ్వు బిజినెస్ ఓకే, నీకు ఆపర్చునిటీ
50 సంవత్సరాల తర్వాత వచ్చింది, నో ప్రాబ్లం. ఇక్కడ నీకు బిజినెస్ అనేది 20 సంవత్సరాలకి నీకు ఇంట్రెస్ట్ కలిగింది, చేస్తున్నావు, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏంటంటే ఉమ్రు అంటే వయస్సు, తర్వాత లాంగ్వేజ్, భాష అంటే లాంగ్వేజ్. నీకు తెలుగు వాడివా, హిందీ వాళ్ళ, హిందీ మాట్లాడతావా, మరాఠీయా, అదా ఇదా, నో, ఏది అవసరం లేదు ఇక్కడ. జస్ట్ ఓకే నీకు ఇంట్రెస్ట్. ఏ బిజినెస్ సబ్సే బేహతరీన్ మौका है చక్రవృద్ధి आप आय पाने का. तो చూడండి ఇక్కడ मौका है, इसका मतलब क्या होता है सर? ये बिजनेस सबसे बेहतरीन मौका है जी, चक्रवृद्धि. राइट. ये बिजनेस सबसे बेहतरीन मौका है चक्रवृद्धि आय पाने का, मतलब ब्याज पर ब्याज पाने का. हाँ राइट, समझ गया. जो जैसे कि हम लोग तेलुगु में भी बोलते हैं इसको चक्रवृद्धि, यानी ब्याज के ऊपर ब्याज जो होता है वो. राइट, समझ गया. तो हिंदी में भी वही है. ओके, एनीवे, यहाँ आपके मैटर इस बिजनेस की हर बारीकी सीखते हैं. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మనకు ఇక్కడ నేర్పుతుంది. చిన్న పాయింట్, బారీక్ అంటే ఎక్దం గుండు పిన్ను ఏదైతే ఉందో అలాంటి పిన్ టు పిన్ అంత చిన్న పాయింట్ కూడా మనకి ఇక్కడ నేర్పుతుంది ఈ యొక్క నెట్వర్క్ బిజినెస్. ఓకే, ఏ బిజినెస్ आप में से किसी का भी जीवन बदल सकते हैं, क्षमता पैदा कर देता है. ఎందుకంటే ఇక్కడ ఈ బిజినెస్ లో నువ్వు నిజంగా ఎదుటి వ్యక్తిని వాళ్ళకి జీవన్ అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ను మార్చవచ్చు ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్. इस बिजनेस में आपको दुनिया की सर्वश्रेष्ठ प्रोफेशनल एजुकेशन मिलती है. చూసారా, సర్వశ్రేష్ఠ అంటే అన్నిటికంటే ఒక గొప్పవాడిని, ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఎవరైతే ఉంటాడో ఆ విధంగా నేను ఇక్కడ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ తయారు చేస్తుంది. ये बिजनेस एक्चुअली में आपके लिए एक मौका है एक सक्सेसफुल और వాల్యూ రెప్యూటెడ్ बनने का. ఓకే, तो రెప్యూటెడ్ అంటే ఇక్కడ సక్సెస్ఫుల్ అంటే మీకు అర్థమైంది ఆల్రెడీ, ఇక్కడ సక్సెస్ఫుల్ అని రాశాడు. సక్సెస్ఫుల్ మోక అంటే మనకు ఇది ఒక మంచి అవకాశము, ఇది ఒక చాలా గొప్ప సదవకాశం ఇది. తో రెప్యూటెడ్ అంటే ఇంపార్టెన్స్ నిన్ను ఒక ఇంపార్టెన్స్ వ్యక్తిగా నిన్ను మలుస్తుంది ఇక్కడ. ఓకే, సో నెట్వర్క్ మార్కెటింగ్ की इनकम डिस्ट्रीब्यूशन सिस्टम फास्ट और रियलेबल होता है. చూసారు సార్, మనము జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేసి టక్కన జస్ట్ క్లిక్ చేయగానే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సార్. ఎక్కడైనా ఆగినట్టు పెండింగ్ లేకపోతే మధ్యలో సపోజ్ ఇక్కడ అవి मैं कोविड में हूँ, अभी ఇప్పుడు ఇక్కడ शेर सिंह सर इंडिया में बहुत दूर है, 5000 किलोमीटर दूर है मैं. ఇక్కడ జస్ట్ ఒక క్లిక్ చేయగానే తనకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫాస్ట్ ఆర్ రియల్ అంటే నిజాయితీగా ఉంటుంది అనేది చెప్తున్న జరుగుతుంది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. సో ఇక్కడ వరకు यहाँ पे मैं 25 पेज क्लियर किया, 25 पेजेस क्लियर किया और बाकी जो है कल होंगे क्योंकि सब एक साथ సారీ నేను ఇందులో మాట్లాడుతున్నాను కదా. ఓకే, ఇక్కడ వరకు 25 పేజీలు అనేది పూర్తి చేయడం జరిగింది. ఇది 43 పేజీల మరి సెషన్. స్టార్టింగ్ లో చేస్తే అవుతుంది కానీ నాకు మరి ఇందాక ఒక సార్ పేరు గుర్తురావట్లేదు. ఆ సార్ మాట్లాడలోనే మరి ఏంటి ఈ విధంగా ఉంది సార్, ఆ విధంగా ఉంది అనేసరికి తో మనము ఈ పాయింట్ తీసుకుంటే బాగుంటది అని గుర్తొచ్చి నేను ఇది చెప్పడం జరిగింది. తో అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. బ్రహ్మాండం సూపర్. చిన్న మాట మీద చక్కని అర్థం చెప్పారు సార్ మీరు అయితే. गजब. yes sir.
सिंह सर, यहाँ पे ये जो है 43 पेजेस है, वो पूरा बताएगा तो फिर हम लोग को टाइम नहीं बचेगा और लोगों को समझ भी नहीं आएगा। इसके लिए मैंने कल ये 25 शॉर्टकट में बताएगा, बाकी जो है कल पूरा करता हूँ। రైట్ సార్, రైట్, ఓకే. ఓకే సార్. సో డియర్ పార్ట్నర్స్, అందరికీ మరి కరెక్ట్ గా అందరికీ అర్థమైందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మరి ఇక్కడ మనము ఈ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎందుకు చేసుకోవాలి, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఏ విధంగా ముందుకెళ్ళచ్చు, ఒక మనిషిని ఏ విధంగా మోడ్యులేషన్ చేస్తుంది, నిన్ను ఏ విధంగా ఒక ప్రొఫెషనల్ గా తయారు చేస్తుంది, దీనికి నా కలరు, మరి ఈ కలర్ ఉన్నాడా, ఏ కలర్ ఉన్నాడు, తెల్లగా ఉన్నాడా మనిషి, ఎర్రగా ఉన్నాడా, లేకపోతే మేడమా, సారా, లేకపోతే వయస్సు 50 ఉందా, 60 ఉందా, లేకపోతే 20 ఉందా, అసలు ఏది కూడా అవసరం లేదు. జస్ట్ నీ యొక్క ఇంటెన్షన్ ఏంటి. నేను ఎప్పుడు అంటుంటే ఉంటాను మీ అందరికీ, ఈ బిజినెస్ ప్లాన్ మన ప్రాజెక్ట్ అందజేసేటప్పుడు ఒక నిజాయితీగా నిస్వార్థ భావంతో మనం ఎవరికైతే అందజేస్తామో కంపల్సరీ మనము ముందుకెళ్తాం సార్. ఇది ఓన్లీ మీకు పీవీసీ మెటకు కనెక్ట్ చేసుకోండి, బట్ ఇది మీకు జనరల్ గా లైఫ్ లో ఉపయోగపడుతుంది. తర్వాత ఇదే కాకుండా నువ్వు ఇంకా ఏదైనా చేస్తున్నావు దానికి కూడా ఉపయోగపడుతుంది. బట్ మెదిలే విధానం ఇదే. నిన్ను నెట్వర్క్ నువ్వు ఒక ఎంత నిజాయితీగా ఉంటే అంత నిజాయితీగా. నెట్ అంటే ఏంటి సార్? నిజాయితీ. నెట్ అంటేనే నెట్ కా మతలబ్ నెట్ అంటే అర్థం ఏంటంటే అంతకు మించి లేదు, అంటే అంత క్రిస్టల్ క్లియర్. దాన్ని నెట్ వర్క్ అంటారు. నెట్ ఇలా వర్క్ అంటే వర్కే, పనే. సో నెట్ అంటే నెట్వర్క్ అంటే సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే దీన్ని వల అంటారు, లేకపోతే ఇంకొకరిని మనం మోసం చేయడం అంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఇంకొకరిని మనం ఇందులో ఇరికించడం అంటారు, ఇటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఇది జస్ట్ నెట్వర్క్ అంటే ఏంటనేది మనం ఒక 25 దాన్ని ఏమంటారు, ఒక 25 విషయాల్ని మనం తెలుసుకోవడం జరిగింది. 25 పేజెస్ అంటే చిన్న చిన్నవి. సో అందులో 50 విషయాల్ని మనము చర్చించుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మనం ఈ విధంగా ముందుకెళ్ళాలి. సో ఈ విధంగా మరి మనని ఈ విధంగా సక్సెస్ బాటలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే ఇది 43 పాయింట్స్ ఉన్నాయి, అంటే 86 పాయింట్లు ఒకేసారి చెప్తే అసలు మనకి ఇది ఫస్ట్ పాయింట్ ఏంటో కూడా గుర్తుండదు. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే మళ్ళీ ఏదైతే మిగతా పేజెస్ ఏవైతే ఉన్నాయో రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇప్పటిదాకా క్రిస్టల్ క్లియర్ గా మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. సో ఎనీవే, మంచి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ ద నెట్వర్క్ అనేది, ఓకేనా? సో మరి ఇక ఇందాక ఒకసారి వచ్చేసి మరి నేను ఏదో చేయాలన్నారు, ఎడ్లిబడ్డా సార్, రవి పటేల్ అనుకుంటాను సార్. ఇది సార్, ఎందుకంటే ఇది నేను అనుకున్నాను అక్కడ సార్ మాట్లాడినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ మీరు ఏదైతే ఎడ్లిబడి చేస్తారో అప్పుడు నేను మళ్ళీ నా యొక్క ఇంటెన్షన్, నా యొక్క మైండ్ సెట్ అనేది అటు వెళ్ళిపోతాను ఉద్దేశంతో మిమ్మల్ని ఆపాను. వెల్కమ్ ఇప్పుడు చేస్తా అంటే మీరు చేయొచ్చు సార్. సార్ టైం సరిపోతా? రేపు ఉదయం చేసుకోమంటారా సార్? టైం ఇప్పుడు చాలా వరకు అయిపోయి 52 నిమిషాలు 50 దాటింది కదా. ఇప్పుడు టైం సరిపోతా? రేపు ఉదయం చేసుకోమంటారా సార్? సరే, మరి ఉదయం చేస్తారా? చేయండి, పర్లేదు సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే టైం కూడా చాలా దగ్గరలో పడిపోయింది కదా, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడుతున్నాం కదా. నేను ఉదయం శంకర్ సార్తో చెబుతలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. విన్నారు కదా సార్ పార్ట్నర్స్. సో ప్రతి ఒక్కరు మనము ఈ విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఇక్కడ డైరెక్ట్లీ బాబు అనేది ఇంతకు ముందు హ్యాండిల్ చేసినట్టున్నారు. నేను హ్యాండ్ ఆప్షన్ ఇచ్చాను, బట్ సార్ మరి ఆ టైంలో అన్మ్యూట్ చేసుకోలేదు. మీరు ఏమైనా చెప్పాలనుకున్నా లేకపోతే ఏమైనా అడగాలనుకున్నా కూడా ఇప్పుడు అడగచ్చు, ఏం పర్లేదు. మనకి ఇంకా 7 నుంచి 8 నిమిషాలు ఉంది. ఓకే, ఇది మనదే, అట్లేం లేదు. బట్ నేను టైం ఎందుకు చెప్తాను అంటే ఒక టైం ఉంటేనే బాగుంటాను ఉద్దేశంతో నేను అలా టైం చెప్తాను అనమాట, అంతే. లేకపోతే ఇది మనదే, అట్లా అనమాట. ఓకే సార్. సో మరి సెషన్ ఏ విధంగా అనిపించింది, ఎందుకంటే మనం ఏ విధంగా ఉండాలా అనే దాని గురించి మీరు ఒక మీ మాటల్లో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాకా మనము ఏదైతే జరిగిందో సెషన్, దాని గురించి మీకు ఏమనిపించింది, లేకపోతే ఏమర్థమైంది,
అనేది మీరు ఒక మీ మాటల్లో షేర్ చేసుకోండి సార్. అది నేను తెలుగులో అనువాదం చేస్తాను, బట్ నేను మర్చిపోయి నేను అది సడన్లీ చేయడం జరిగింది. వెల్కమ్ సార్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. ఎస్ సార్. మన పీవీసీ మెటా సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. మీరు చెప్పిన సిస్టమ్ చాలా చాలా అద్భుతం సార్. ఎందుకంటే మేము కూడా చాలా రోజుల నుంచి మీటింగ్ అటెండ్ అవుతున్నాము, ఏదన్నా మాట్లాడాలన్న ఆలోచనలు ఉన్నాము. నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంటిదో చాలా వివరంగా చాలా చాలా వివరంగా వివరించారు సార్. కాకపోతే మనం ఏంటంటే బ్యాంకులో డబ్బులు పెట్టుకొని అవి ఉంచుకున్నామా అవి అలానే ఉంటాయి సార్. కాకపోతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే ఎన్నో మార్కెట్లు వస్తున్నాయి పోతుంది, కానీ పీవీసీ మీట్ అంతా సత్యమైన ఏదన్నా బిజినెస్ ఉందంటే 100% ఇదే కరెక్ట్ సార్. దీంట్లో మేము ఎల్లవెల్లున్న డబ్బులు సంపాదించడం, ఏ రోజైనా మనకు డబ్బులు మనకు ఇచ్చిందే తప్ప సిస్టమ్ ఏ రోజు ఎవరిని కూడా నష్టపరచలేదు సార్. అది మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. సంపాదించుకోవాలంటే వయసు మీద అదైనప్పుడే మనం సంపాదిస్తాం. తర్వాత మనకు పెన్షన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఇస్తుందో దీంట్లో కూడా ఇన్కమ్ మనకు ఇది ఏమని ఆల్రెడీ మనం డాటా ఓపెన్ చేసినప్పుడే ఫ్యూచర్ ఇస్ మనీ అని వస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళి మనం దీంట్లో నెట్వర్క్ మార్కెట్లకు డబ్బులు సంపాదించాలంటే నేను ఒక నలుగురిని కంపల్సరీ తీసుకొచ్చుకుంటే వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళతో పాటు నేను కూడా ఎదగగలుగుతాను. డబ్బులు పెట్టుడే గొప్పతనం కాదు సార్. నలుగురిని తీసుకొచ్చి బిజినెస్ లకు మనం సంపాదించాలా, వాళ్ళని కూడా ఎలా ముందుకు తేవాలా. నేను రోజు మీటింగ్ ఎందుకు అటెండ్ అయ్యి కంపల్సరీ నేర్చుకొని నలుగురికి నేర్పి అది చేసుకున్నదే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కరెక్ట్. చాలా చెప్పారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. 100%. వాటిలోకి మనం వెళ్ళాలంటే మరి ఈ విషయాలు పాటించాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా ఎన్ లీడర్. సో ఈరోజు మీకు అంటే నేను చెప్పిన దాంట్లో ఏం అర్థమైంది, లేకపోతే ఏం అర్థం కాలేదు, నో ప్రాబ్లం. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎలా ఉంటుందో మరి తెలుసుకోవాలి సార్. లేకపోతే ఇంతగా స్టార్టింగ్లో సార్ మాట్లాడినట్టుగా తెలిసి తెలియనట్టుంటే లాభం లేదు. అది ఏంటిది, అందులో ఉంటే మనం ఏ విధంగా ఉంటుంది మన లైఫ్, సో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలా, ఇవి తెలిసినప్పుడే కదా సార్ మనం అందరం ముందుకెళ్ళాలన్న ఆలోచన కలుగుతుంది. ముందుకెళ్ళాలని ఆలోచన వస్తే ముందుకెళ్ళగలుగుతాం. నేను అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను, ఇది పీవీసీ మీట ఫ్లక్చుయేషన్ అయినప్పుడు, లేకపోతే రిలీజ్ అయినప్పుడు, ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు తీసుకోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అని ఎందుకు చెప్తాను సార్? ఎందుకు అంటే అలా మనము మన ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు మనము ఇందులో సర్వైవ్ కాలేము. ఉండబుద్ధి కాదు, మనసు ఒప్పదు. పబ్లిక్ వదిలేసేయండి, ఎందుకు చేస్తున్నారు అనేది ఇచ్చిపెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిన్ను నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్గా నీ యొక్క ఏం చేస్తారంటే మన ఆత్మాభిమానం ఉంటుంది ఒకటి, అది ఒప్పుకోదు ముందుకెళ్ళడానికి, ఇందులో సర్వైవ్ అవ్వడానికి ఒప్పుకోదు. బయట వాళ్ళు ఏమంటారో కొన్నిసార్లు మనం వదిలేయగలుగుతాం, కానీ ముఖ్యమైనది ఏంటిది, మన ఆత్మాభిమానం ఒప్పుకోదు. ఎప్పుడైనా అందుకే అంటాను అప్పుడప్పుడు, పీవీసీ గురించి నువ్వు ఎక్కువసేపు ఆలోచించద్దు, నీకు నువ్వు ఎక్కువ టైం కూడా ఇవ్వద్దు. ఇస్తే ఏమవుతుంది అంటే అది నేను ఇంకొకటి చేస్తుంది. సింగిల్గా ఉన్నప్పుడు నువ్వు ఆలోచిస్తే నిన్ను నిన్నుగా ఉండనివ్వదు. సో అందుకని నేను ఇక్కడ చెప్తాను, మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకుంటావో అప్పుడు పక్క వాళ్ళు నీకు ఏదైనా అన్నా కూడా, అంటే నెగిటివ్ మాటలు కొన్ని మాట్లాడినా కూడా, అప్పుడు వస్తుంది నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ ఆత్మాభిమానం అప్పుడు చెప్తుంది లోపల ఏమని, అరే వాళ్ళ మాటలు నువ్వు వినాల్సిన పని లేదని చెప్తుంది. ఓకే, ఇక్కడ నువ్వు ఆల్రెడీ నువ్వే కొంచెం పీవీసీ మెటలో ఉన్నావు, ప్రాఫిట్ తీసుకోవట్లేదు, అందరి మాటలు వింటున్నావు, మొత్తం నెగిటివ్ వినబడుతుంది, అండ్ నువ్వు కూడా నిజంగానే ప్రాఫిట్ తీసుకోలేదు. అప్పుడు ఏమంటుంది నీ సెల్ఫ్ రెస్పెక్ట్? సో వాళ్ళ మాట వింటుంది, లోన ఏ సబ్ కాన్షియస్ మైండ్ ఉందో వాళ్ళది విని నిన్ను పక్కదారి పట్టిస్తుంది. వాళ్ళ మాట విని నిన్ను
వాళ్ళ తోవులకి నిన్ను పంపిస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానంలో ఆల్రెడీ అవును కదా నేను తీసుకున్నాను కదా, నిజంగానే తీసుకున్నాను కదా అంటే అప్పుడు ఏమవుతుందంటే అది నీకు లోనికి వస్తుంటే ఆ ఒక ఏవైతే ఉన్నాయో ఆ దారి, లోనికి వచ్చే దారి మూసేసి తిప్పి కొడుతుంది. ఆ దారి మూసేస్తుంది అనమాట. అవి లోపల మాటలు అనేది నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళనివ్వదు, ఆపుతుంది అక్కడనే. సో వాళ్ళు ఏమన్నా పర్లేదు, మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా అని చెప్పేసి మనం ఎందుకు ఆ విధంగా మాట్లాడాలి, మనం ఎందుకు ఇంకొక దారి పట్టాలి అనేది సిస్టమ్ నీకు నీ యొక్క మైండ్ సెట్ అనేది, సబ్ కాన్షియస్ మైండ్ సెట్ అనేది కరెక్ట్ వేలో తీసుకెళ్తుంది అనమాట. అందుకే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చెప్తాను. మీ యొక్క మన ప్రాఫిట్ ని మనం ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి, మన ప్రాఫిట్ మనం తీసుకోవాలి. అప్పుడే మనము ఇందులో ముందుకెళ్ళాలి. వై నెట్వర్క్ మార్కెటింగ్, ఇందాక చెప్పిన విషయాలు ఏంటంటే అందులో ఉన్నాయని కూడా, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, ఓకేనా, అవే విషయాలు చెప్పడం చెప్తున్నమాట. ఇంకా ఎనీ లీడర్? వావ్, అందరూ సైలెన్స్ ఉన్నారు. చాలా టైం అయింది, టైం కూడా అయింది, చాలా కాలేదు, టైం అయితే కరెక్ట్ గా టైం అయింది. మరి సో ఒకసారి शेर सिंह సార్ अगर फ्री అయితే ఉంటే మాట్లాడిద్దాం ఒక నిమిషం. शेर सिंह सर, आप आज का सेशन कैसा लगा आपको? क्या समझ में आ गया मैंने क्या बोला? थोड़ा आप भी आइए सर. वेलकम सर, आप फ्री में? या बिल्कुल सर, बिल्कुल. थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद जो मुझे आपने 2 शब्द बोलने के लिए मौका दिया. जितने भी हमारे इस मंच पर दिग्गज और फाइटर लीडर हैं, सभी को हाथ जोड़कर नमस्कार. नारी शक्ति, माँ शक्ति, सभी को प्रणाम. बहुत ही अच्छा सेशन सर के माध्यम से, और कुछ ना कुछ हमेशा सीखने को मिलता है साथियों. और ज्यादा समय नहीं लूंगा, केवल 2 मिनट, 2 मिनट्स ओनली. और जो सर ने जो बातें बताई हैं बहुत ही शानदार और जानदार. हमेशा सीखने का प्रयास करने के लिए, सिखाने का प्रयास करने के लिए मंचों पर आते हैं और लोग सिखाते हैं. साथियों, क्यों करें नेटवर्क मार्केटिंग, क्यों करें नेटवर्क मार्केटिंग, उसका पूरा सारांश, क्यों करें नेटवर्क मार्केटिंग, क्या होता है नेटवर्क मार्केटिंग से, क्या क्या चीज हमें सीखने को मिलती है, कैसे कैसे लोग हमें मिलते हैं, सारे अनुभव, सारी नॉलेज, चाहे वो मीटिंग्स के माध्यम से हो या नए नए लीडरों के माध्यम से मिलती हो, खुद के जीवन के अनुभव, और इस सिस्टम जो नई टेक्नोलॉजी जो चल रही है उस सिस्टम के बारे में, नए नए फंडामेंटल्स के बारे में, किस तरीके से हम अपनी फ्रीडम तरीके से पैसे कमा सकते हैं, कैसे हम आज हम एक्टिव इनकम कमा रहे हैं, पैसिव इनकम कमाने का तरीका क्यों करते हैं नेटवर्क मार्केटिंग. साथियों, बाकी नेटवर्क मार्केटिंग का तरीका सर ने जो बताया बहुत ही गजब का, और ये पीडीएफ पूरी देखकर सर मुझे लगता है सबके लिए भेजेंगे भी. परंतु उस सिस्टम को समझने का प्रयास करें, सीखने का प्रयास करें, और हमेशा की तरह आप और आज हम अपना समय, टाइम इन्वेस्ट कर रहे हैं. साथियों, टाइम इन्वेस्ट जो आप और हम कर रहे हैं, ये हमारा ऐसे ही नहीं जाएगा. ये बहुत ही आने वाली पीढ़ी, आने वाला समय, भविष्य पूरा, हमारे जो बच्चों के बच्चे, उनके काम आएगा. जिस प्रकार बिटकॉइन ने अपना रुतबा दिखाया है आने वाले समय में, अभी देखना साथियों, सुनने में आया है $2 लाख से भी पार होने वाली है, $1.5 लाख, $2 लाख से भी पार होने वाली है. हमने अपने सपने में नहीं सोचा था कि 80,000 को पार करेगी, कि $1 लाख को पार करेगी. साथियों, बिटकॉइन ने वो करके दिखाया है जिसके हम और आप इस क्रिप्टो करेंसी में आकर भी समझ नहीं पाए कि ये $1 लाख को भी पार कर पाएगा या नहीं. हो सकता है अच्छे लोग जो नॉलेजवान हैं वो कह सकते हैं कि हाँ, हमें पूरा भरोसा था, परंतु हम कह सकते हैं साथियों, बाकी हमको इतना भरोसा नहीं था कि मेरे सामने और आपके सामने 36,000 पर, जब पीवीसी मेटा के साथ हम खेल रहे थे, चल रहे थे, साथ साथ सीख रहे थे, उस समय 36,000 पर था बिटकॉइन डॉलर पर. और अगर हम उसको
36,000 कोई बड़ी बात नहीं है डॉलर, और हम 1-2 लाख तो लगा सकते थे। अब 1-2 लाख के हमारे कम से कम 5-6 लाख तो नॉर्मल बन जाते, 5-6 लाख तो नॉर्मल। तो मेरा कहने का तात्पर्य साथियों यही है कि आप और हम आज जो सीख रहे हैं वो हमारा सीखना बेकार नहीं जाएगा। मौका हमें पैसिव इनकम पैदा करने का मिला, हमको एक शानदार मौका मिला फाइनेंस फ्रीडम पाने का। इस सिस्टम में बहुत बेहतरीन तरीके से जो हमने जो ये बना रखे हैं, जो कि खुद का बॉस, किसके साथ हमें काम करना चाहिए, किसके साथ नहीं करना चाहिए, तनाव रहित बोझ मुक्त जिंदगी मिलती है साथियों इस सिस्टम में। और मौका देश विदेश का, जो अभी सर ने बोला कि लोग हमारे जो मीटिंग में आते हैं, जो बड़े बड़े लीडर हमारे साथ काम कर रहे हैं, वो कुंभ मेला में बहुत लोग जाके आए हैं साथियों। और यही इस सिस्टम को देखते हुए हम और आप बड़े बड़े ड्रीम्स हमारे पूरे होंगे। हमने बहुत बड़े बड़े सपने संजो रखे और वो 100% होंगे कब? जब हम अपनी नॉलेज, अपनी स्किल को डेवलप करते रहेंगे, हमेशा कुछ ना कुछ सीखने का प्रयास करते रहेंगे, आगे बढ़ने का प्रयास करेंगे और नजर खबर सबर बनाते हुए पेशेंस रखेंगे। साथियों, परलवाइन परवान ने, पीवीसी मेटा कम्युनिटी ने हमको पेशेंस सिखा दिया। अब 100 नेगेटिव के साथ एक पॉजिटिव हम रहें और हमको नेगेटिव करने की कोशिश करें तो साथियों ये फॉर्मूला रॉन्ग साबित होगा, क्योंकि हम अब नेगेटिव नहीं होंगे, अब हम पॉजिटिव ही बने रहेंगे और पॉजिटिव भी रहेंगे और नॉलेज को डेवलप करते रहेंगे और अपना जो प्रॉफिट है उसको समय समय पर अपना प्रॉफिट को जनरेट करते रहेंगे। तो साथियों मैं ज्यादा नहीं कहूंगा, समय बहुत कम है और बस यही कहना चाहूंगा कि समझ गया तो पैसा ही पैसा है साथियों, और नहीं समझा तो पहले जैसा है, जो जितना देख लेगा उतना ही पछताएगा। मत पड़ो किसी के चक्कर में, कोई नहीं है इस सिस्टम के टक्कर में। इस सिस्टम का नाम है पीवीसी मेटा। पीवीसी मेटा सबका बेटा, ये बेटा बाप बनकर राज करेगा। जिस प्रकार हमारी बिटकॉइन मदर कॉइन के नाम से जानी जाती है, उसी प्रकार हमारा पीवीसी मेटा भी एक दिन फादर्स कॉइन के नाम से जाना जाएगा। तो साथियों मैं भी आपकी तरह एक ऐसा व्यक्ति हूं, ऐसा छोटा सा इस कम्युनिटी का मेंबर हूं जो अपने खुद के घर के पैसे, खुद की मेहनत की कमाई के पैसे 80 लाख से प्लस इस सिस्टम में इन्वेस्ट कर रखा है, कुछ सीखकर, कुछ समझकर, और कुछ आप कर रहे हैं उसी प्रकार मैं भी कर रहा हूं। जितना पेशेंस आपके अंदर है उससे ज्यादा पेशेंस मैं भी रखता हूं, और जितना पेशेंस मैं रखता हूं उससे ज्यादा आप भी रखते हैं। तो साथियों पेशेंस बना के रखें और अपना प्रॉफिट को इंटर एग्जिट होना सीखें और जनरेट करते रहें, सीड फंडिंग के माध्यम से, होल्डिंग के माध्यम से, अर्ली वर्ल्ड के फार्मिंग के माध्यम से, और अपना बिडोल शुरू होता है तो बिडोल के माध्यम से। तो सर ने मुझे, राजेश सर ने मुझे 2 शब्द बोलने के लिए मौका दिया है। सर थैंक यू। और जितने भी ग्रेट लीडर है सभी को हाथ जोड़कर दोबारा नमस्कार, नारी शक्ति मां शक्ति सभी को प्रणाम, बहुत बहुत धन्यवाद सर, थैंक यू सो मच। जय पीवीसी मेटा, जय परलवाइन। ग्रेट सर, थैंक यू सर, थैंक यू सो, थैंक यू सर। यस, सबने बताया, बहुत अच्छा बात किया आपने। సో డే పార్ట్నర్స్ విన్నారు కదా, ఏంటంటే ఏదైనా కూడా మన నమ్మకం మీద నడుస్తుంది, నమ్మకం మీద వ్యవస్థ నడుస్తుంది. సో మనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఇన్ని రోజులు ఈ విధంగా ఉన్నామంటే ఈ యొక్క పేషెన్సీ అనేది మనకి పీవీసీ మెటాని నేర్పడం జరిగింది, పర్లవెన్ వాళ్ళే నేర్పడం జరిగింది ఈ విధంగా ఉండడం అనేది 100%. సో సక్సెస్ వచ్చేంత వరకు కూడా మనం పోరాడుతూనే ఉండాలి. ఓకే, సో నెట్వర్క్ మార్కెటింగ్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మొత్తం మీద విన్నారు. సో ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ పోకూరు వెంకటేశ్వర సార్లు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. నేను లాస్ట్ అండ్ ఫైనల్ మీరు మాట్లాడిన తర్వాత నేను సో వైండ్ అప్ కి చేస్తాను మీటింగ్. ఆయన మాట్లాడాలనుకుంటున్నారా? పోకూరి వెంకటేశ్వర సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు కదా. సో ఓకే, ఎనీవే సార్ మేబీ బై మిస్టేక్ చేసి ఉండొచ్చు. సో థ్యాంక్ యూ అందరికీ. మరి ఇక టైం కూడా చాలా అయింది. సో థ్యాంక్ యూ అటెండ్ అయిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో ఇక మరి సెషన్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. మిగతాది కూడా రేపు, మిగతా అయితే 43 పేజెస్ ఉంది, అది ఓన్లీ 25 మాత్రం మనం పూర్తి చేసుకోగలిగాం. మిగతా అయితే 20 పేజెస్ ఏదైతే ఉందో అది రేపు పూర్తి చేసుకుందాం. సో అందరూ కూడా ఆ టైం కు అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. पीवीसी मेटा नेवर एंड। ग्रेट सर, शानदार, सुपर से ऊपर। जय पीवीसी मेटा नेवर एंड। थैंक यू राजेश। Thank you, sir. Jai PVC Meter. PVC Meter is never end. Thank you, sir. Jai PVC Meter. Thank you, sir. థ్యాంక్ యూ సార్.
సార్ బెటర్. Thank థ్యాంక్ you, యూ సార్. Rajesh. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై పీవీఎస్ మేట.